రఘునందన్ రావు, ఇటు నీలం మధు తరపున సీఎం రేవంత్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో వీళ్ళు ప్రచారం నిర్వహించారు. ఈ ముగ్గురు ఏదైతే అంటే ఊహకందని విధంగా ప్రచారం జరిగింది. అలాగే దీనికి సంబంధించినటువంటి పోటాపోటీగా ముగ్గురు ఆ ప్రచారంలో పాల్గొన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే రఘునందన్ రావు ఆ లీడ్ లో ఉన్నాడు. ముఖ్యంగా ఇక్కడ ఆ గతంలో గజ్వెల్ ప్రాంతంలో కూడా ఈటల రాజేందర్ ఆ పోటీ చేసినప్పుడు ఏదైతే బీజేపీకి రావాల్సినటువంటి ఓట్లు కూడా పూర్తి స్థాయిలో ఈ రఘునందన్ రావు వైపే ఉన్నాయి. అలాగే సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో పట్టణంలో మినహా అర్బన్ ఏరియాలో కూడా ఈ యొక్క బీజేపీ వైపే గాలి వీసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ పార్లమెంట్ పరిధిలో చూస్తే ఆ ముగ్గురు త్రిముఖ పోటీ కూడా ఈ వాతావరణంలో జరిగింది. అయినా ఇప్పటికీ రఘునందన్ రావు లీడ్ లో ఉన్నాడు. ఆయన కూడా కొంత సానుభూతి వ్యక్తం చేస్తూ కూడా మోడీ చరిస్మాతో పాటు గతంలో 2 సార్లు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు. అలాగే ఇప్పుడు ఏదైతే మొన్న ఎలక్షన్ లో కూడా బీజేపీ తరఫున ఓటమి పాలయ్యారు. ఇదంతా కూడా కొంచెం ప్రజలు దీన్ని గమనించారు. సో ఇప్పుడైతే మాత్రం రఘునందన్ రావు లీడ్ లో ఉన్నాడు. 15వ రౌండ్ పూర్తి కావస్తా ఉంది. దీంట్లో మోడీ చరిస్మా మీద ఇవన్నీ కూడా ఏదైతే హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఇటు రఘునందన్ రావు కావచ్చు, ఈ నీలం మధు తరఫున కావచ్చు, మాజీ వెంకటరామరెడ్డి తరఫున పోటీ చేసినటువంటి అంశంలో కూడా ఇప్పుడైతే ఇవన్నీ ఏం పనిచేయలేదు అని కూడా మనం చెప్పుకోవచ్చు. స్వామి, ఇవాళ ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఒక చర్చ ప్రధానంగా వెంకటరామరెడ్డి ఏ ఇంపాక్ట్తో ఇవాళ పూర్తి స్థాయిలో అంటే పోటీ ఇచ్చే స్థాయికి ఒక స్థాయిలో ఆయన లీడ్లోకి వచ్చిన పరిస్థితి. ఎందుకు ఇవాళ బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా అంటే పూర్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నప్పటికీ ఇక్కడ ఎందుకు ఆ అభ్యర్థి ఒక స్థాయిలో లీడ్లోకి వచ్చారు? ఇక్కడ కాదు, నాగర్ కర్నూలులో కూడా ఆర్ఎస్పీ వచ్చారు. ఇక్కడ వెంకటరామరెడ్డి లీడ్లోకి రావడానికి వెంకటరామరెడ్డి ప్రస్తావన పక్కకు పెడితే ఇక్కడ మొత్తానికి కూడా ఈ ఏదైతే పార్లమెంట్ పరిధి ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలన్నీ కూడా మన హరీష్ రావు చాలా సీరియస్ గా తీసుకున్నాడు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళంటే మనము ఊహాజనితంగా మాట్లాడుకోవచ్చు. జీవన మరణ సమస్యగా మారింది ఇది మెదక్ పార్లమెంట్ పరిధిలో. ఒక దెబ్బ కొడితే ఈ ఏదైతే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఈ శ్రేణులంతా కూడా తొక్కి పట్టొచ్చు అన్న ఆలోచనతో ఇటు 2 వర్గాలు, అటు రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, తీవ్ర ప్రయత్నాలు చేశారు. అదే కోణంలో కూడా ఇక్కడ నిలుపుకోదలుచుకుంటే ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక అభ్యర్థిని గెలిపించుకోగలిగితే ఉనికిని కాపాడుకోవచ్చు అన్న ఉద్దేశంతో కూడా ఈ బీఆర్ఎస్ సంబంధించిన శ్రేణులు చాలా బాగా ప్రచారం చేశాయి. కానీ ఇవన్నీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవన్నీ ఏం పనిచేయలేదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అధికార పార్టీ ఏదైతే కాంగ్రెస్ తరఫున కూడా చాలా సార్లు రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా తీసుకున్నా కూడా కొండ సురేఖ కూడా చాలా ఏదైతే టీంలు ఉన్నాయి కాంగ్రెస్ తరఫు నుంచి కూడా చాలా కాలం నుంచి కూడా టీంలు పనిచేస్తా ఉన్నాయి. ఆ టీముల్ని కూడా సమన్వయం చేసుకుంటూ ఎక్కడ విభేదాలు రాకుండా కూడా చాలా ప్రయత్నం చేశారు. కానీ ఇవన్నీ కూడా ఏం పనిచేయలేదని చెప్పుకోవచ్చు. రైట్ స్వామి, ఇంకొక విషయం మీరు ఇప్పుడు అంటే రఘునందన్ విషయంలో ఇది ఉన్నప్పటికీ ఒకసారి నీలం మధు వ్యవహారం చూసుకుంటే నీలం మధుకు కొంత అంటే అందరు నాయకుల నుంచి సపోర్ట్ లభించిందా? ముఖ్యంగా కాటా శ్రీనివాసు, ఆ తర్వాత దామోదర్ రాజనరసింహ కొంత సపోర్ట్ చేయరు, వాళ్ళు ఆ స్థాయిలో ఆయనకు సపోర్ట్ చేయకపోవచ్చు అనే ఒక అభిప్రాయం వ్యక్తమైంది. అదే జరిగి ఉంటుందా? దీంట్లో కీలకంగా రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా తీసుకొని కొండా సురేఖను ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ నియోజకవర్గాల్లో టీంలు ఏవైతే ఉన్నాయో ఆ విభేదాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఇవన్నిటి కూడా ఆమె సమన్వయం చేయడానికి చాలా తీవ్రంగా ప్రయత్నం చేశారు. సో దాంట్లో సక్సెస్ అయ్యారు. కానీ మొత్తానికి ప్రజలు చూసుకుంటే గనక, ఓటర్లు చూసుకుంటే గనక కొంత బీజేపీ చరిష్మాతో పాటు, మోడీ చరిష్మాతో పాటు రఘునందన్ రావు మీద కొంత సానుభూతి వ్యక్తం చేశారు. గతంలో ఓడిపోయాడు, అలాగే 2 సార్లు కూడా ఎంపీగా ప్రయత్నాలు చేసి ఓడిపోయాడు అన్న కోణంలో కూడా కొంత ఈ ఓటర్లు ఆలోచించినట్టు కూడా మనం అనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ స్వామి. రైట్, మనోదరయ్య గారు, మొత్తం ఏంటి పరిస్థితి? మీరు అంటే మెదక్లో ఒక బీసీని పెట్టాము, మేము ముదిరాజుని పెట్టామని చెప్పి ముఖ్యమంత్రి గారు పదే చెప్పుకున్నారు. కానీ అక్కడ ఆశించిన స్థాయిలో సమన్వయం చేయడంలో కొంత ఏదో అక్కడ లోపం ఏదో జరిగినట్టు కనిపిస్తుంది. ముదిరాజు వర్గానికి ప్రాధాన్యత ఇచ్చారు, బీసీ వర్గానికి. అయితే నీలం మధు ముదిరాజు వర్సెస్ రఘునందన్ రావు పోల్చుకుంటే ప్రజలు ఏంటంటే ఇందాక వారన్నట్టు ఒక సానుభూతి అనేది రఘునందన్ రావు ఒక ప్రశ్నించే గొంతుక, మంచి వాయిస్ ఉంది, వాక్చాతుర్యం కలిగినటువంటి నాయకుడు, బీజేపీ నాయకుడు. గతంలో దుబ్బాక ఎన్నికల్లో కూడా అదే విధంగా ప్రజలు అక్కడ ఆదరించారు, వారు ఉప ఎన్నిక జరిగింది. అదే విధంగా సరే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవటం, అక్కడ
అదేవిధంగా గతంలో పోటీ చేసినటువంటి అనుభవం ఉంటాం. రఘునందన్ రావు లాంటి నాయకుడు కావాలని చెప్పి మరి మెదక్ ప్రజలు కోరుకున్నట్టు మరి ఇప్పుడు వచ్చిన తీరును బట్టి మనకు అర్థం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కులాల మీద, మతాల మీద, అంటే వ్యక్తుల మీద కూడా చూడాలి. ఇప్పుడు ఆడ కులపరంగా, మతపరంగా కూడా మనం ఏది కూడా నిర్ణయించాలి. అంబేద్కరే చెప్పిండు ఆ రోజు. రఘునందన్ రావు గారు ఆయన బలం మీద, ఆయన సొంత బలం మీద, బీజేపీ సానుభూతి పేరు మీద, ఈ అక్షింత, ఈ నమ్మక ఇవన్నీ ఏం లేవు. ఏది మోడీ చరిష్మాలు ఇవన్నీ కాదు. అక్కడ అభ్యర్థి, అవతల అభ్యర్థి గట్టి వ్యక్తి ఎవరు, నీలం మధున, రఘునందన్ రావు అని చూసుకున్నప్పుడు, అంచనా వేసుకున్నప్పుడు రఘునందన్ రావు వైపు అక్కడ ప్రజలు మొగ్గు చూపారని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అట్లాంటప్పుడు మరి మోడీ గారు ఉత్తరప్రదేశ్ ఎక్కడికి పోయింది, యోగి ఆదిత్యనాథ్ మొత్తం అడిగిపోయింది అక్కడ ఉత్తరప్రదేశ్ లో. కాబట్టి ఇవన్నీ కాదు. ఏంటంటే అభ్యర్థి ఇక్కడ తెలంగాణలో ఏంటంటే బలమైనటువంటి ప్రజల్లో పేరు ప్రఖ్యాతున్నటువంటి అభ్యర్థుల చోట గెలుపు అవకాశం ఇచ్చారు. స్పష్టంగా అర్థమైపోతుంది. రకరకాల కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు కడియం కావ్య దగ్గర 100 రాజకీయాలు చేశారు. ఆమెను రకరకాలుగా హింసించారు, మానసికంగా వేధించారు. ఏమైంది? ఇప్పటికీ 1,50,000 ఓట్ల పైచిలకు మెజారిటీతో ఉన్నది. మల్లు రావు ఇంకేముంది, ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే గెలుస్తాడు ఇంకా అన్నారు. ఇంకా అక్కడ మెజారిటీ కులం ఉన్నది అక్కడ అని చెప్పి మాట్లాడారు. ఏమైంది? కులాల మీద ప్రజలు ఎవరు చూడరండి. ఇవన్నీ పెద్దపల్లిలో కూడా అంతే కుల రాజకీయాలు తీసుకొచ్చారు. 2 సామాజిక వర్గాలకి ఇస్తే ఇవన్నీ కాదు. ప్రజలకు అక్కడ ఉన్నటువంటి నాయకుడు మీద నమ్మకం, ఎవరి మీద నమ్మకం ఉంటే వాళ్ళు గెలుస్తారు. అంతే తప్ప ఈ కుల పునాదుల మీద ఒక దేశాన్ని కానీ, ఒక జాతిని కానీ, ఒక నీతిని కానీ నిర్మించలేమని చెప్పి అంబేద్కర్ గారు ఏనాడు చెప్పారు. అది ఈ ఎన్నికల్లో కూడా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ విధంగా మాట్లాడే వాళ్ళకి ఇది ఒక చెంపపెట్టుగా మనం గ్రహించాలి. కాబట్టి సరే, మొత్తానికైతే ప్రయత్నం చేసింది మేము మెదక్లో. ఎందుకంటే మొదటి నుంచి కూడా మెదక్లో అప్పుడు బలమైనటువంటి కాంగ్రెస్ కంచుకోటనే. దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత అది బీఆర్ఎస్ పార్టీ కంచుకోటగా మారిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం కూడా నాకు తెలిసి ఏంటంటే అక్కడ మరి వెంకటరామరెడ్డి గారు చాలా చోట్ల కూడా అంటే మామూలు బలహీనమైనటువంటి అభ్యర్థుల్లోనే బలమైనటువంటి బీజేపీ వాళ్ళ ముందు బలహీనమైనటువంటి అభ్యర్థుల్ని బరిలో దింపినట్టు మనకు స్పష్టంగా అర్థమైంది. దాని ఉద్దేశం ఏంటంటే బీజేపీకి లాభం చేకూర్చాలి. చివరి మూమెంట్ నేను మొదటి నుంచి ముట్టుకుంటున్నా, చివరి నిమిషంలో బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం కూడా బీజేపీ వైపు మళ్ళింది ఓట్లు వేయడానికి. అది స్పష్టంగా అయింది. ఈ రోజు అంత ఆ విధంగా రావడానికి కూడా ప్రధానమైన కారణం అని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. రైట్ శ్రీవర్ధన్ గారు, ఫైనల్గా ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఇవాళ మీరు 8 గెలిచే అవకాశం కనిపిస్తుంది. ఆల్మోస్ట్ కన్క్లూషన్కి వచ్చినాము. 8 గెలిచే సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఒకటి, ఇక్కడ మళ్ళీ భారతీయ జనతా పార్టీకి గెలుస్తుంటే దానికి బీఆర్ఎస్ యొక్క సహకారం, బలహీనమైన అభ్యర్థులు పెట్టారు, ఇవన్నీ చెప్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎలా మొన్నటి వరకు అధికారంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి పార్టీ తన యొక్క అస్తిత్వాన్ని పోగొట్టుకోవాలని అనుకుంటున్నా. ఇలా మరి ఇదే కరీంనగర్ లో పెట్టినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరికైనా తెలుసా? మరి ఇదే మెదక్లో, ఖమ్మంలో పెట్టినటువంటి అభ్యర్థి ఎవరికైనా తెలుసా? ఇలా కాంగ్రెస్ పార్టీ మెదక్లో పెట్టినటువంటి అభ్యర్థి అంటే ఇది మాట్లాడడం కోసం, చెప్పడం కోసం అనేది ఈజీ. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరించారు. అప్పుడే చెప్పారు ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికలు జరిగేటప్పుడే ఈసారి మీకు మోడీ గారి కోసం బీజేపీ ఓటేస్తామని చెప్పి అనేక మంది అన్నటువంటి సందర్భం. ఇంకా మంచి ఒక అవకాశం ఉంటే దాన్ని మేము పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోయాము ఒక రకంగా చెప్పాలంటే. సో ఒకటి మాత్రం నిజం, తెలంగాణ ఇక్కడికి వచ్చినప్పుడు భవిష్యత్తు భారతీయ జనతా పార్టీకి ఒక మంచి అవకాశం ఉంది అనేది ఇవాళ తెలంగాణ ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు, మాకు బాధ్యతను పెంచారు. మీరు చెప్పినట్టు, ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ రాష్ట్రంలో గతంలో 4 ఎంపీలను ఇస్తేనే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం గత 10 సంవత్సరాలుగా 9.5 లక్షల కోట్ల రూపాయలు మేము తీసుకొని వచ్చాం. ఈ రోజైతే మోదీ గారు రాష్ట్రానికి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక మెచ్యూరిటీ లీడర్ గా, ముఖ్యమంత్రిగా స్వాగతించి అక్కడ తాను చెప్పినటువంటి అంశం ఉందో, మాకు ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం, ఇలా గుజరాత్ మోడల్ లాంటి రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు సహకరించాలి అని చెప్పిండు. వాస్తవం కూడా ఇది ఒక అధికారంగా ఉన్నటువంటి వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి అనుబంధం ఉండాలి. కానీ మళ్ళీ ఏం జరిగిందో తెలియదు.